హలో అండి. ఈ వీడియోలో ఫాలో ఇన్ న్యూ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. సో, మనకి ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఆల్రెడీ యాన్ వచ్చి ఫిక్స్ అయింది కదా! ఎలా అయినా సరే జింగ్‌కి సారీ చెప్పాలని చెప్పి తనేం చేసిందంటే ఆ రోజు ఈవినింగ్ జింగ్ ఇంటికొస్తూ ఉంటాడనమాట రిటర్న్‌లో. ఆ రోజు కార్‌లో డ్రైవ్ తన సెక్రటరీ లింజీ చేస్తూ ఉంటాడు. రేడియోలో ఇలా చెప్తూ ఉంటారు. అదేంటంటే స్టీమ్డ్ బన్ ఐయామ్ సో సారీ. నా సారీ యాక్సెప్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అనుకుంటున్నాను. టాక్సీలన్నీ రెంట్‌కి కొనేసి అందులో ఐయామ్ సారీ అని చెప్పేసి కూడా డిస్‌ప్లే చేయించాను. ఇదంతా నీకోసమే అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. అప్పుడు ఇదంతా విన్న జింగ్ వచ్చేసి ఇదేంటి సేమ్ స్టీమ్డ్ బన్ నన్నంటుంది కదా! యాన్ అని చెప్పి మళ్ళీ లింజీతో కన్ఫర్మ్ చేయించుకుంటాడు. ఏం చెప్పారు ఇప్పుడు రేడియోలో అని చెప్పేసి. ఎవరో ఒక అమ్మాయి ఇలా చెప్తుంది. స్టీమ్డ్ బన్ అని చెప్పి సారీ చెప్తుంది. ఎవరో ఆ కఠినాత్ముడు. ఇంత చేశాక కూడా సారీ యాక్సెప్ట్ చేయలేదనుకుంటా అన్నట్టు చెప్తూ ఉంటాడు. నువ్వు నోరు మూసుకొని డ్రైవ్ చేయి అన్నట్టు చెప్తాడనమాట జింగ్. ఎందుకంటే అదంతా జింగ్ కోసమే చేసింది కాబట్టి. విండో తీసి చూస్తే బయట టాక్సీల మీద అన్నిటి మీద వెనకాల ఐయామ్ సో సారీ స్టీమ్డ్ బన్ అని చెప్పేసి రాసుంటుంది. తనకేం అర్థం కాదనమాట. సో, ఇంటి దగ్గర డ్రాప్ చేయగానే తనేమో మళ్ళీ అక్కడ ఒక టాక్సీ పెట్టి వెయిట్ చేస్తూ ఉంటుంది జింగ్ కోసం. జింగ్ అక్కడికి రాగానే ఇదంతా నా కోసమే చేసావంటే, అవును అన్నట్టు తను చెప్తుంది. డబ్బులు ఇచ్చేసి ఆ టాక్సీని పంపించేస్తాడు. సో, నీకు ఇవన్నీ చేయడానికి మనీ ఎక్కడి నుండి వచ్చాయంటే, మనీయా అంటే అది మీ క్రెడిట్ కార్డే యూజ్ చేశానన్నట్టు చెప్పేస్తుంది. ఇప్పుడైనా నా సారీని యాక్సెప్ట్ చేశారా అంటే, అసలెందుకు చేస్తున్నావు ఇదంతా అంటే, నాకు తెలుసు మీరు నా మీద కోపంగా ఉన్నారు. సరే ఒప్పుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను. నాకు ఇంకొకటి కూడా తెలుసు. ఇది గ్రాండ్‌పాకి మీరు అస్సలు చెప్పరు. ఎందుకంటే ఇందులో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యున్నారు కాబట్టి. ఒకవేళ చెప్తే కన్ఫర్మ్‌గా ఇద్దరిని మళ్ళీ ఈ సిటీ నుండి తోలేస్తారు. సో, మీరు చెప్పరని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి, ఇక నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుందనమాట. తిను రూమ్‌కి వెళ్ళిపోయి ఆ టాక్సీ వాళ్ళకి కాల్ చేసి ఆ కంపెనీ వాళ్ళకి, సో, నేను మీకు మనీ ఇస్తున్నాను రేపటి నుండి వేరే ఈ డిస్‌ప్లే తీయించడానికి అన్నట్టు చెప్తే, లేదు ఎవరైతే డిస్‌ప్లే వేయించారో స్టీమ్డ్ బంది వాళ్ళు 1 మంత్ రెన్యూ చేసుకున్నారు. మేము తీయలేమన్నట్టు చెప్తే, వాళ్ళకన్నా ఎక్కువ పే చేస్తానని చెప్పినా కూడా ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకి మేము ఇవ్వగలం. ఇలా మధ్యలో ఆపేసి మనీ కోసం మేము చేయలేం సారీ అని చెప్పేసి వాళ్ళు కాల్ కట్ చేస్తారు. ఏం చేయాలో అర్థం కాదనమాట జింకిక. తను ఒక బొమ్మ ఇస్తుంది కదా! దాన్ని ప్రెస్ చేస్తాడు. దాన్ని ప్రెస్ చేయగానే తన వాయిస్ వస్తుందనమాట. ఐయామ్ సో సారీ. నేను నిజంగా గిల్టీగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి. బయట నుండి తిను వింటూ ఉంటుంది కాన్వర్జేషన్. కావాలని చెప్పి అది మళ్ళీ నొక్కుతూ ఉంటాడు. ఏంటి ఇతనికి పిచ్చి పట్టిందా అని చెప్పేసి తిను వెళ్ళిపోతుందిక. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారనమాట. తిను ఇంకా యాన్ ఇంకా గ్రాండ్ ఫాదర్. నెక్స్ట్ డే జింగ్ ఇక దెబ్బకి నాకు స్టీమ్డ్ బన్ వద్దు వాటర్ మెలన్ జ్యూస్ తీసుకురండి అన్నట్టు చెప్తాడు. అవునవును జ్యూస్ చాలా ఇంపార్టెంట్. చాలా హెల్తీ కూడా నేను అదే తాగుతానంటే గ్రాండ్ పాకి ఇలా చెప్తాడు. జింగ్ అదేంటంటే ఈరోజు నేను బిడ్డింగ్‌కి యాని కూడా తీసుకెళ్తున్నాను. తనకు కూడా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది కదా! అంటే ఓకే అని చెప్తాడు. సరే అని చెప్పేసి నేను చేంజ్ చేసుకుంటా అని చెప్పి తను లోపలికి వెళ్తుందనమాట. పెంగ్ ఉన్నాడు కదా! సో, అతను ఏదైతే పెన్ డ్రైవ్ వాంగ్ వైఫ్ నుండి తీసుకుంటాడో ఆ పెన్ డ్రైవ్ ఎవరికో ఇస్తూ ఉంటాడనమాట. ఇదంతా మిస్టర్ వు వాళ్ళ కంపెనీ గురించి అన్ని దీంట్లో ఉన్నాయని చెప్పేసి. సో, ఆ ఇచ్చిన అతను ఏం చెప్తాడంటే, "నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. ఆల్రెడీ నీ గురించి పోలీసులు వెతుకుతున్నారు. ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. ఈ సిటీ నుండి వెళ్ళిపో" అని చెప్పేసి ఫెంగ్‌తో చెప్తే ఫెంగ్ ఓకే అని చెప్తాడు. ఇక బెడ్డింగ్ స్టార్ట్ అయిపోతుందనమాట. రిజల్ట్స్ కోసం ఒక పక్క క్వీన్ గ్రూప్ అలాగే గూ గ్రూప్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఫైనల్లీ జడ్జెస్ వచ్చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. ఫైనల్లీ విన్ అయింది క్వీన్ గ్రూప్ అని చెప్పగానే క్వీన్ గ్రూప్ వాళ్ళు చాలా హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటే అలాగే గూ గ్రూప్ కూడా అంటారనమాట. అదేంటని చెప్పేసి అందరూ కన్‌ఫ్యూజన్‌లో ఉంటే అప్పుడు జడ్జెస్ ఇలా చెప్తారు. క్వీన్ గ్రూప్ వాళ్ళైతే అక్కడ ఒక షాపింగ్ మాల్ కట్టబోతున్నారు కాబట్టి టాప్ నాచ్ క్వాలిటీతో మంచి ప్లాన్ గీశారు. అలాగే గూ గ్రూప్ వాళ్ళైతే చైల్డ్ ఫ్రెండ్లీ కమ్యూనిటీ అని చెప్పేసి న్యూగా ఒకటి యాడ్ చేశారు. అది ఇప్పటి వరకు ఎవరు చేయలేదు మన సిటీలో. అది మాకు బా నచ్చింది. ఇది సెమీ స్ట్రక్చర్ ల్యాండ్ కాబట్టి దీని గురించి ఇంకా బాగా థింక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ రౌండ్ ఉంటుంది క్వీన్ గ్రూప్‌కి అలాగే గూ గ్రూప్‌కి. ఫైనల్లీ ఎవరు విన్నరో మనం చూద్దాం తర్వాత అన్నట్టు చెప్తారనమాట. సో, యాన్ ఏం చేస్తుందంటే వెంటనే వాన్‌ని మీట్ అవ్వడానికి వెళ్తుందనమాట. వాన్ మీట్ అవ్వడానికి వెళ్ళి మీ హెల్ప్ కావాలంటే నేను నీకు హెల్ప్ చేయను. ఏం హెల్ప్ అంటే వెడ్డింగ్‌లో యాక్చువల్లీ ఒక కన్సర్న్ ఉంది. చైల్డ్ ఫ్రెండ్లీ కమ్యూనిటీకి మనం ఎప్పుడు సెమీ స్ట్రక్చర్ ల్యాండ్‌కి చేయలేదు కాబట్టి జడ్జెస్ కొంచెం కన్సర్న్ అవుతున్నారు. అందుకే మనం ఎలా అయినా సరే ది బెస్ట్ ప్లాన్ వాళ్ళకివ్వాలి అంటే, ఓహ్! తప్పకుండా ఈ కంపెనీ కోసమైతే అలాగే జింగ్ కోసం తప్పకుండా హెల్ప్ చేస్తా అన్నట్టు తను చెప్తుందనమాట. ఆ రోజు నైట్ మన జింగ్ వచ్చేసి తన ఫోన్‌లో ట్రాక్ చేయొచ్చు కదా! యాన్ ఎక్కడుందో. ఫోన్‌లో చూస్తే ఇంకా కంపెనీలోనే ఉంటుంది. అదేంటి ఇంకా ఇంటికి వెళ్ళలేదంటే, నాకు వర్క్ ఉందిలే అన్నట్టు తను చెప్తుంది. ఏంటంటే చెప్పని సీక్రెట్ అన్నట్టు చెప్తే, అదేంటి అంత సీక్రెట్ ఏముందా అని చెప్పేసి తన సెక్రటరీ లింజీని అడుగుతాడనమాట.
తన ఫ్రెండ్ మియా ఏమైనా చెప్పిందా అంటే, లేదు లేదు అలా చెప్పొద్దు అన్నట్టు చెప్తాడు. బట్ నేనేం విన్నానంటే, తనెప్పుడు రీసెంట్‌గా ఈ మధ్య వాడిని బాగా మీట్ అవుతుంది డైరెక్టర్ వాడిని అన్నట్టు చెప్తే, అవునా అని చెప్పేసి ఇద్దరు అక్కడికి వెళ్లి చూస్తారనమాట. లోపల వాళ్ళిద్దరూ దీని గురించే డిస్కస్ చేసుకోవడం చూసి చాలా ముచ్చటేస్తుందనమాట. జింకి తను నాకు చాలా హెల్ప్ చేసిందని చెప్పేసి. నెక్స్ట్ డే వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు బ్రేక్‌ఫాస్ట్ కూడా తీసుకెళ్ళిస్తాడు లింజీ. తను అదంతా అరేంజ్ చేసి జింగ్‌ని తీసుకొస్తుందనమాట అక్కడికి. సో, చూడండి ఎలా ఉంది ప్లాన్ అంతా అయిపోయిందన్నట్టు చూపిస్తుందనమాట. చాలా బావుందని చెప్పాడు. లోపలికి రండని చెప్పేసి తనేం చేస్తుందంటే చిన్న చైల్డ్ జోన్ ఒకటి క్రియేట్ చేస్తుందక్కడ. బాల్స్ అవన్నీ ఏసి ఆడుకోవడానికి. తను లోపలికి వెళ్లి మీరు కూడా రండి అని చెప్పేసి లోపలికి పిలుస్తుంది ఎక్స్‌పీరియన్స్ చేద్దామని చెప్పేసి. చెవులో మీరు కూడా ఒక చైల్డ్ అయిపోయి ఆడుకోండి అని చెప్పేసి తోస్తే తనేం చేస్తాడంటే తనని కూడా పట్టుకుంటాడనమాట యాన్ని కూడా. సో, ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోయి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. తను వెంటనే సారీ అని చెప్పేసి పైకి లేస్తుంది యాన్. చాలా హ్యాపీగా ఉన్నారా? మీకు చైల్డ్‌హుడ్‌లో ఇలా ఆడుకోవాలని చాలా ఇష్టమని చెప్పేసి వాన్ చెప్పింది. బట్ మీకు ఆ ఛాన్స్ రాలేదు. ఎవరు మీతో ఆడుకోలేదని చెప్పి తెలిసింది. అందుకే ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేద్దామని ఇలా చేశాను. మా నాన్నగారు ఏం చెప్పారంటే చైల్డ్‌హుడ్‌లో ఏదన్నా ఆడుకుందాం, ఏదైనా చేద్దాం అని చెప్పి అది మిస్ అయితే వాళ్ళు నిజంగా చాలా బాధలో పుడతారు. బాధగా పెరుగుతారని చెప్పారు. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నానని చెప్పి చెప్తుంది. దానికి జింగ్ అవునని చెప్పి కళ్ళు మూసుకుంటాడనమాట. కళ్ళు మూసుకున్న తర్వాత ఎంత క్యూట్‌గా ఉన్నాడని చెప్పేసి బుగ్గ పట్టుకొని లాగుతుంది. వెంటనే కళ్ళు తెరుస్తాడు. ఓహ్! సారీ చూసుకోలేదు ఊరికే చేశానులే అన్నట్టు చెప్తుంది. అక్కడ బాల్ మీద ఒకటి స్మైలీ గీసి మీరు డైలీ ఇలాగే సంతోషంగా ఉండాలి అన్నట్టు చెప్తుందనమాట. ఈ బాల్ మీకే అని చెప్పి బాల్ ఇస్తుంది. సరే నీ సారీ నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పుకొని తను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి తను కూడా ఇక చిన్న పాప అయిపోయి అక్కడ ఆడుకుంటుంది. తనేం చేస్తుందంటే మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ జింగ్ దగ్గరికి వెళ్ళిపోయి ప్లాన్ అంతా క్రియేట్ చేశాను. ఒక ఈవెంట్ కూడా ప్లాన్ చేశాను. పేరెంట్స్‌ని కొంతమంది చిల్డ్రన్స్‌ని పిలవడానికి వాళ్ళ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. రేపు ఇదంతా మనం చేయబోతున్నాం అని చెప్పేసి ఆ ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుందన్నమాట జింగ్‌కి. జింగ్ ఏమో అంతా మర్చిపోయి అలా చిన్న పిల్లోడిలా తనని అలానే చూస్తూ ఉంటాడు. లాస్ట్‌లో మీరేమైనా యాడ్ చేయాలనుకుంటే అయ్యో! నేనేం వినలేదు ఏం చెప్పాలి ఇప్పుడు అని చెప్పేసి సేఫ్టీ గురించి ఏమన్నా ఇవి ఫైర్‌వేమన్నా యాడ్ చేశారంటే, ఓహ్! అవి మర్చిపోయాం అవి కూడా యాడ్ చేయాలన్నట్టు చెప్తే, ఆ! అవును యాడ్ చేయి అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడే తనకొక కాలొస్తుంది. అదేంటంటే వాళ్ళకి ఫ్యాంక్ దొరికారని చెప్పేసి. ఫ్యాంక్ దొరికాడా? వెంటనే అని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్లి చూస్తే అక్కడ తను కోమాలో ఉంటాడు. అదేంటని చెప్పేసి అక్కడ అడిగితే పోలీసులు ఇలా చెప్తారు. ఎయిర్‌పోర్ట్‌లో తన్ని సస్పీషియస్‌గా మేము పట్టుకున్నాం. తనే ఫంగ్ అని చెప్పేసి అర్థమైపోయింది. సో, అతను మన నుండి తప్పించుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఒక లారీ తన్ని గుద్దింది. అక్కడ యాక్సిడెంట్ అయింది. అందుకే ఇలా అయిందన్నట్టు పోలీసులు చెప్తారనమాట. ఓహ్! అవునా అని చెప్పేసి వీళ్ళిద్దరిక వెళ్తూ ఆహ్, యాన్ ఇలా మాట్లాడుతుంది. ఒకవేళ అతను డైరెక్ట్‌గా ఇక కోమాలోకి వెళ్ళిపోయినా, లేకపోతే చనిపోయినా ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళని కనిపెట్టలేమో అని చెప్పి నాకు భయంగా ఉంది. చూద్దాం ఏమవుతుందని చెప్పేసి అనుకుంటుంది. ఇక ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు అక్కడి నుండి. నెక్స్ట్ డే వాళ్ళేదైతే ప్లాన్ చేశారో, ఆ చైల్డ్ ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. చాలామంది చిల్డ్రన్స్ పేరెంట్స్‌తో కలిసి అక్కడికొస్తారు. వాళ్ళ ప్లాన్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది యాన్ అయితే. సో, అక్కడ ఆ కిడ్స్ షోలో అందరూ చాలా బాగా ఆడుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయి పైనకి ఎక్కుతూ ఉంటే వీళ్ళు వెంటనే వెళ్లి యాన్ ఇంకా జింగ్ అమ్మాయిని పట్టుకుంటారనమాట. సేఫ్టీగా ఆడుకోవాలని చెప్పేసి. అప్పుడే వాళ్ళ నాన్నగారొస్తే, ఇక్కడ మేము ఈ జోన్ ఏర్పాటు చేసిందే పేరెంట్స్ వాళ్ళ కిడ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తారని చెప్పేసి, మీరిలా వదిలేయకూడదు చూసుకోనంటే, ఐయామ్ సో సారీ నేను వెళ్లి మా పాపతో ఆడుకుంటానని చెప్పేసి తీసుకెళ్ళిపోతారనమాట. అంతా సవ్యంగా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే కాసేపటికి ఇలా అవుతుంది ఏంటంటే అందరు పిల్లలు సడన్‌గా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారనమాట. సిక్ అయిపోతారు కడుపు నొప్పి అని చెప్పేసి. వాళ్ళకేం అర్థం కాదు. ఇక పేరెంట్స్ అంతా గొడవ చేస్తూ ఉంటే అక్కడ ఫోటోస్ తీస్తూ ఉంటారనమాట మీడియా వాళ్ళు. వీళ్ళు ఆపుదామని చెప్పి ట్రై చేస్తూ ఉంటే ఇంకో పక్క మిస్టర్ క్వీన్ ఉన్నాడు కదా! క్వీన్ గ్రూప్ చైర్మన్ అతనేమో ఇదంతా చూసి సంతోషపడుతూ ఉంటాడనమాట ఇలా జరిగిందని చెప్పేసి. వాళ్ళ పేరెంట్స్ గొడవ పడుతూ ఉండేసరికి వెంటనే ఇంగేం చేస్తాడంటే పేరెంట్స్ తోటి మీరేం వరీ అవ్వద్దు అంత రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటామని చెప్పేసి ఆ కిడ్స్ అందరిని హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కనుక్కుంటే ఏం తెలుస్తుందంటే యాన్ వాళ్ళందరికీ ఇలా చెప్తుందనమాట. ఇది కన్ఫర్మ్‌గా వాళ్ళు ఆ కేక్ తిన్నారు కదా! అందులో నట్స్ ఎక్స్‌పైర్ అయినాయంట. ఫుడ్ పాయిజన్ వల్ల ఇలా జరిగింది అన్నట్టు డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు అన్నట్టు చెప్తారు. కన్ఫర్మ్‌గా ఎవరో ఇది కావాలని చేశారు. మన అపోజిషన్ వాళ్ళే అన్నట్టు జింగ్ అనుకుంటాడు. ఇంతలో లీజీ ఇంకా మియా ఏం చేస్తారంటే పీఆర్ డిపార్ట్మెంట్‌తో చేంజ్ చేసి ఇది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అవుతుందనమాట. దాన్ని ఎలా అయినా సరే అది ట్రెండింగ్ అవ్వకుండా ఆపుదామని చెప్పి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. యాన్ ఇంకా జింగ్ ఏమో పేరెంట్స్‌తో మాట్లాడదామని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతే వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే పేరెంట్స్ ఏమో మీరు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అని చెప్పేసి సారీ చెప్పడానికి వచ్చారు. లేకపోతే అసలు మమ్మల్ని పట్టించుకునేవాళ్ళా? దేకేవాళ్ళా? కాదు కదా! మీరసలు వద్దు నేను మీతో మాట్లాడాలనుకోవట్లేదు. బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని బయటికి వెళ్ళిపోమని చెప్పేసి అంటారనమాట. వాళ్ళిక బాధగా బయటికి వెళ్ళి బాధపడుతూ ఉంటే అప్పుడే ఒకతను దూరం నుండి చూస్తూ యాన్ మనం మళ్ళీ మీట్ అయ్యాము అని చెప్పేసి అంటాడనమాట. అతనెవరో మాస్క్ పెట్టుకొని ఉంటాడు. ఫేస్ కూడా చూయించరు మనకి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.